ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు పూర్వకాలంలో అన్నీ మనకు ప్రకృతి నుండి స్వయంగా వచ్చినాయి కాబట్టి అన్ని విధాలుగా మనం ఆరోగ్యాన్ని పొందుతాం. ఎప్పుడైతే దాంట్లో మార్పు జరిగిందో అప్పటి నుంచి తేడా రావాలి. ఇద్దరు మనుషులు ఉన్న దగ్గర ఎక్కడ వెళ్ళి కాదు, మూడవలు చేస్తేనే వెళ్ళవుతాం. ఎప్పుడు ఏ విషయమో చూడాలి, మూడవలు అక్కడికక్కడే అవుతుంది. రెండు కరెంటు వైపు ఏం కాదు, సీదా వస్తుంది. మూడో వైపు చేరకముంటేనే తక్కువ ప్లేస్ ఎక్కువ ప్లేస్ అనేది అంతే కదా. ఇంట్లో లైట్ మిల్క్ అని కొట్టుకుంటాం. ఈ అన్నిటి కారణాలు ఏంటంటే మూడు, మనం సక్రమంగా జీవిస్తున్న క్రమంలో మూడవది మన దగ్గరికి వస్తుంది. ఆ కలుషితం అనేది ఎప్పుడైతే వచ్చిందో జీవన విధానంలో మారుతుంది. ఒక ఆవు పుట్టింది, ఒక ఆవు పుట్టింది. మనిషి పరిణామాన్ని ఎట్లా పొందుతారంటే భూమి పుట్టిన కానీ మనిషి సహజంగా మనం నడిచేంత వరకు తల్లి మీద ఆధారపడతాం. కానీ జంతువులు ఏవైతున్నాయో పుట్టిన వెంటనే నడిస్తే తల్లితో సంబంధం లేదు. ఒక ఆవును ఒక దూడ ఒక గంట సేపట్లో నడుస్తుంది. ఒక పాల కోసమే తల్లి దగ్గర ఉంటుంది. మిగతా అంటే తన జీవితాన్ని తనే నడుస్తుంది. మనం మాత్రం పుట్టినప్పటి నుంచి పెద్దగా అయ్యేంత వరకు ఒక తల్లితో సంబంధం కలిగి దేనిలో ఒక దాని మీద ఒక దాని మీద ఆధారపడుతుంటే జీవనం నడుస్తుంది. మన స్వయంగా మనం ఏది చేయలేము. అయితే ఈ ఆవు పుట్టిన కాడ నుంచి అది చచ్చిపోయేంత వరకు కూడా ప్రజాసేవ చేసుకుంటూ ఒక గడ్డి మాత్రమే తినాలి, ఇంకో ఆహారం తినేది. కానీ మరి దానికి ఏ రోగం లేదు. ఒక్క రోగం కూడా ఆవుకు వచ్చినట్టు మనం చూడలేదు. మేకల కింద మనిషి మంచం ఎక్కుతుందట, ఆకుల కింద మేక కొండలు ఎక్కుతుందట, అంతే కదా. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఆవు ఎందుకు మంచిగా ఉన్నది? అది 100 మందికి సరిపడే ఆరోగ్యాన్ని పాలనిస్తుంది. మనం మాత్రమే బతకలేకపోతున్నాం. మనకి అనేక ఒక్కళ్ళం కూడా నిలబడలేకపోతున్నాం. కానీ ఆవు 100 మందికి పాలిస్తుంది, ఒకటే రకం ఆహారం. మరి మన జీవితంలో రకరకాల ఆహారాలు తింటాం, అయినా కూడా మనం ఆరోగ్యాన్ని పొందుతాం. వాస్తవమా కాదమ్మా? ఎందుకు మరి ఏం జరుగుతుంది తేడా అంటే, ఆవు వండక తింటాను, మనం వండుకు తింటాను. తేడా ఒక్కటే. అది వండక ప్రకృతి నుంచి వచ్చినట్టే తింటాను, మనం ఉడకబెట్టక గింతంత చెయ్యికి సుట్టు రాస్తేనే చెయ్యి కమిలిపోతుంది. ఇక్కడ ఉన్న కణాలు చచ్చిపోతాయి. మరి పదార్థంలో ఉన్న కణాలు చచ్చిపోవాలి, అంతే కదమ్మా. ఖచ్చితంగా చనిపోతుంది. చనిపోయిన వాటిలో తింటున్నాం మనం, కాబట్టి అది మురిగిపోతాం. ఒక గుమ్మడికాయ కోసి ఒక మూలకు పెడదాం, అదే సమయానికి ఒక కోడిని కోసి పక్కకు పెడదాం. ఏమన్నాం ఇక కోసి పక్కకు పెట్టినాం, సాయంత్రం వరకు ఏది మురిగిపోతుందమ్మా? ఏది వాసన వస్తుంది? దేనికి పురుగులు పడతాయి? అంతే కదా. మనం ఏం చేయలే కదా మరి. ఎందుకంటే అది శరీరాన్ని కలిగి ఉన్నది, అది మురిగిపోతుంది. దాంట్లో కోట్ల కణాలు, అణువులు, జీవంతో ఉన్న జీవరాశులు చచ్చిపోయినాయి. ఇందులో ఉన్న ఆహార పదార్థాలన్నీ అట్లనే ఉన్నాయి. ఇంకా ఏడాది దాకా గుమ్మాన్ని కట్టినా కూడా మంచిగానే ఉంటుంది. అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేది కోడి మాంసమా, కాయగూరనా? అంతే కదా. మనం దేన్ని పక్కకు పెడతామమ్మా? కాయగూరను పక్కకు పెడతామా? మాంసాలకు నాలుగు అలవాటు. మనం వాస్తవానికి మాంసాలు తినేటువంటి జనాలు కాదు, అయినా అలవాటు అయింది. ఇప్పుడే మార్చలేము, మనం మార్చలేము. కానీ మరి మార్గం ఏంటి? తినక తప్పది, తినాలనే కోరిక ఉన్నది, మనం మార్చలేము. తింటే ఆరోగ్యం బాగుంటలేదు, అవునా? అయినా తిన్నాక కూడా ఆరోగ్యాన్ని బాగు చేసేటువంటి కొన్ని సూత్రాలు ఉన్నాయి, మరి మనం పాటిస్తాము. సార్ చెప్పినట్టు భూమి లోపల నుంచి నీళ్లు రావాలి. సిమెంట్ డోడిన వచ్చేది, భూమి బావి తవ్వుకుంటే ఓ 10 గోళలకు నీళ్ళు వచ్చేది. శాతాడు వేసుకొని నీటికి తీర్చుకొని డైరెక్ట్ తాగకూడదు. ఆ భూమి తవ్వినప్పుడు శుద్ధ వచ్చేదల్లా మొరం వచ్చేది, కంకర వచ్చేది, అనేక రకాల రసాయనాలు పదార్థాలు కలిసి అవి ఔషధంగా మారి మనకు బయటకు వచ్చేది. అందులో అయస్కాంత శక్తి ఉండేది. ఇప్పుడు ఏమైందంటే సార్ చెప్పినట్టు బంగ్లాలు కడతాం, పైపు లైన్లతో నీళ్ళు ఎక్కిస్తాం. నీళ్ళల్లో ఉన్న అయస్కాంతము పైకి పోయిన తర్వాత ఏమైందమ్మా? ఇంటికి కూడా ఇప్పుడు ఈ బిల్డింగ్కి ఏమున్నాయి? రాడ్లు ఉన్నాయి. అయస్కాంతం రాడు కలుపుతుంది కదా, దాంట్లో ఉన్న కనబడిన అయస్కాంత శక్తిని ఈ రాళ్ళు లాగేసుకున్నాయి. పుట్టి పిప్పే మీద ఉన్నది. ఆ పిప్పి మనకు రావడానికి మనం తాగిన వెంటనే అది ఏమవుతుందంటే మళ్ళీ మనం నీళ్లు కూర్చొని తాగాలి, నిలబడి తాగడం అలవాటు చేసుకుంటాం. తాగుడే చక్కగా పుట్టలోకి పోయినటువంటిది బ్లాడర్లోకి వెళ్ళిపోతాయి, మూత్రాశయంలోకి వెళ్ళిపోతాయి. దాంట్లో పస లేదు కాబట్టి కిడ్నీల మీద ప్రభావం పడుతుంది. 4 రోజులు తిప్పి పెట్టండి,
అక్కడ తెల్లటి ఒక పొర ఏర్పడుతుంది శుద్ధ లెక్క. ఇది ఎవరం పోసినా మనం పోసినామా? నీళ్ళల్లో ఉన్న ఫ్లోరైడ్ అది కిడ్నీలో పడుతుంది. సో కిడ్నీల పని తీర్బంది. ఇక్కడ వేరే ఏం లేదు. బుక్ అట్లనే ఉండి ఉండి దుమ్ము పడితే మస్క బారదా? కడుగుతాయి కదా, దానికి కడిగితే మళ్ళీ తెల్లగలుగుతాడు. అది ఆ విధంగా మస్క బారిపోయి ఇక్కడ ఎఫెక్ట్ పడుతుంది. ఇక్కడ ఎఫెక్ట్ పడ్డది ఇక్కడ క్లీన్ కాకుండా మన మూత్రాశయం పడుతుంది. అక్కడ నుంచి గుండె మీద పడుతుంది. ఎక్కడైతే బలహీనమైన కణాలు ఉన్నాయో మనం పక్క చేసుకున్నాం. కోడి తెచ్చిన దానికి కారణం ఇది కణాలు. మన శరీరంలో ఉన్నది కణాలు. ఈ కణాలను ఇంగ్లీష్లో ఏమంటామంటే సెల్స్ అంటాం. గూఢగడియారం ఉంటుంది, సెల్స్. గూఢగడియారంలో సెల్ ఉంటుంది, మనం సెల్ ఎత్తాం. టీవీలో కూడా సెల్ ఎత్తాం మనం రిమోట్లో, అంతే కదమ్మా. ఈ సెల్లులో ఏమున్నది? శక్తి ఉన్నది. ఈ శక్తి పనిచేసినప్పుడే టీవీ రిమోట్ వస్తే పనిచేస్తుంది. లేకుంటే సెల్ పోయిన ఇట్లా చేస్తే దులిపి అందరూ పడేసి కొత్త సెల్ ఎత్తాం, అంతేనా? మరి సెల్ ఎత్తే టీవీ నడుస్తుందా? సెల్ నడుస్తుందా? టీవీ నడుస్తుందా? సెల్ టీవీ నడవడానికి పనిచేస్తుందా? ఇక్కడ ఏం జరుగుతుంది? సెల్ పోయి టీవీ నడుస్తలేదమ్మా. రిమోట్ పనిచేయడానికి సెల్ కారణమవుతుంది. ఈ కారణంతో టీవీ నడుస్తుంది. ఇదే కారణంతో గడియారం నడుస్తుంది. గడియారంలో ముళ్ళు తిరుగుతుంది కానీ సెల్లు తిరిగేది ఎప్పుడు? సెల్లు తిప్పుతుంది, అంతే. అట్లనే మన బాడీలో ఎప్పుడైతే ఈ కణాలు, సెల్స్ కొన్ని కోట్ల కణాలు